హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సర్వీక్స్ ఓపెన్ అయిందని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలామందికి ఏంటంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుందండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎలాంటి కేరింగ్ టిప్స్ తీసుకోవాలని చాలామందికి తెలియదు. అండ్ నెక్స్ట్ 7th మంత్ 8th మంత్లో డెలివరీ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్గా చూడండి. అండ్ మిస్క్యారేజ్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ వీడియో అని చెప్తానండి. సర్వీక్స్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, చాలామందికి ఏంటంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ప్రాబ్లం అనేది ఒక 10 మెంబర్స్లో ఈజీగా ఒక 2 to 3 మెంబర్స్కి వస్తుందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఈ సర్వీక్స్ అనేది వన్స్ ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అన్నమాట. కొందరికి ఏంటంటే సర్వీక్స్ ఓపెన్ అయిన స్టేజ్ ఫస్ట్లోనే మెజర్ చేస్తారు, అంటే స్టేజ్ 1లోనే మెజర్ చేస్తారు. కొందరు స్టేజ్ 2 అంటే ఏమంటారంటే 1 cm 2 cm ఓపెన్ అయిన వాళ్ళకి కొందరు తెలుస్తుంది అనమాట. డాక్టర్స్ 5th మంత్ స్కాన్లో తీసినప్పుడు 3rd మంత్ స్కాన్లో తీసినప్పుడు తెలుస్తుంది. కొందరు ఏంటంటే టోటల్గా ఓపెన్ అయ్యేదాకా కూడా తెలియదండి. అంటే కొందరికి ఏంటంటే బేబీ వెయిట్ అంటే 7th మంత్ 8th మంత్లో ఓపెన్ అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే బేబీ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సడన్గా టోటల్గా ఒక్కసారి ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే 1 డేకి 2 డేకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట బేబీ వెయిట్ వల్ల. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ సర్వీక్స్ అనేది ఓపెన్ అయిన వాళ్ళు ఈ సర్వీక్స్ అనేది ఓపెన్ అయ్యడం స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్ స్టేజ్లో ఓపెన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మనకు సర్క్లాజ్ చేస్తారండి. సర్క్లాజ్ ఎలా ఉంటుందంటే మెక్డోనల్డ్స్ సర్క్లాజ్ అంటే ఏంటంటే ఇవి నార్మల్గా లోకల్ ఎనస్థీషియా ఇచ్చేసి కింద అనేది మనకు ఒక కుట్టు వేస్తారు, గర్భసంచి కుట్టులాగా. ఒక గర్భసంచి కుట్టులాగా వేస్తారన్నమాట. ఈ గర్భసంచి కుట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు నార్మల్గా ఇదంటే ఒక చాలామందికి అయితే 7th మంత్ 8th మంత్లో ఓపెన్ కూడా ఈ కుట్టు వేస్తే కొందరికి ఏంటంటే క్యారీ అవుతుంది. కొందరికి ఏంటంటే 7th మంత్ 8th మంత్లో కూడా ఈ కుట్టు వేసినా కూడా ఆగని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. 7th మంత్లో 8th మంత్లో ఈ కుట్టు వేసినా కూడా నార్మల్గా బేబీ ఉమ్మనీరు లీక్ అవ్వడం కానీ ఇంకా సర్వీక్స్ అనేది డైల్యూట్ అవుతూనే ఉండి బేబీ డెలివరీ అయ్యే స్టేజ్లో డెలివరీ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కుట్టు వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీక్స్ అనేది కుట్టు వేసినప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ రెస్ట్లో ఉండాలండి. అంటే మనకి ఏంటంటే రెస్ట్ అనేది మ్యాండేటరీ అండి. సర్వీక్స్ ఓపెన్ అయినప్పుడు ఈ రెస్ట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే సర్వీక్స్ అనేది సర్వీక్స్ మీద వెయిట్ పడకుండా వచ్చేసి మనకి ఏంటంటే సర్వీక్స్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అనుకునేటప్పుడు ఎప్పుడు కానీ ఏం చేయండి, లెఫ్ట్ సైడ్ పడుకోండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఏంటంటే మన బేబీకి వచ్చేసి మన బేబీ డెవలప్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. రైట్ సైడ్ పడుకోవడం కానీ లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల బేబీ అనేది గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. రైట్ సైడ్ పడుకోవడం కానీ లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల. నెక్స్ట్ జర్నీ అనేది అవాయిడ్ చేయండి. సర్వీక్స్ ఓపెన్ మాత్రం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఈవెన్ సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా ఒక్కసారి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆ టైంకి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఓపెన్ అవుతూనే ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి మనం జర్నీ అనేది అవాయిడ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ స్టెప్స్ ఎక్కడం కానీ వెయిట్ గెయిన్ చేయడం కానీ అండ్ నెక్స్ట్ బరువులు ఉతకకుండా ఏమైనా వర్క్ చేయడం కానీ బట్టలు ఉతకడం ఇలాంటి పనులన్నీ మనం ఏం చేయాలంటే సర్వీక్స్ ఓపెన్ అవ్వడం చేయకూడదు. టేక్ ఏ రెస్ట్లో ఉండాలి. రెస్ట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బేబీ అనేది మనం సేఫ్గా డెలివరీ అవుతాము. అండ్ మన సర్వీక్స్ మీద ఎప్పుడు కానీ వెయిట్ పడకుండా ప్రెజర్ పడకుండా చూసుకోండి. ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ నుంచి మనం ఏంటంటే ఈజీగా మన బేబీని అనేది డెలివరీ అవ్వవచ్చండి. ఒకవేళ ఫస్ట్ టైం మనకి నార్మల్ లోకల్ ఎనస్థీషియా ఇచ్చి కూడా మనకు సర్వీక్స్ అనేది ఓపెన్ అయ్యింది అనుకోండి, 7th మంత్లో 8th మంత్లో వచ్చేసి మన బేబీ అనేది ఏమవుతుందంటే డెలివరీ అయిన వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళకి వచ్చేసి మనకు నెక్స్ట్ సర్క్లాజ్ ఉంటుంది అనమాట. ఏంటంటే మనకైతే 3 టైప్స్ సర్క్లాజెస్ ఉంటాయండి. ఏంటి అంటే అవి వచ్చేసి మనకు 3 టైప్స్ సర్క్లాజ్ ఉంటాయి. ఒకటి మెక్డోనల్డ్స్ అని చెప్పాను కదండి, ఈ సర్క్లాజ్ అనమాట. అంటే మనకు 7th మంత్ 8th మంత్లో వచ్చేసి ఈ ఓపెన్ అయ్యే వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ ఈ మెక్డోనల్డ్ సర్క్లాజ్ ఉంది అది అవాయిడ్ చేసేయండి. శిరోద్కర్ సర్క్లాజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెక్డోనల్డ్ ఫెయిల్ అయిన వాళ్ళకి శిరోద్కర్ వేస్తారు. ఆ శిరోద్కర్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి వచ్చేసి ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్ వేస్తారనమాట. ఈ సర్క్లాజ్ అనేది ఏంటంటే ఈ 2 సర్క్లాజ్ కానీ ట్రాన్స్ అబ్డామినల్ సర్క్లాజ్ అనేది కొంచెం అప్పర్ లేయర్లో వేస్తారు. ఇది ఏంటంటే ఇది చాలా కొంచెం క్రిటికల్ అన్నమాట. క్రిటికల్ అండ్ దీనికి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అంటే ఎంత అంటే ఒక 50,000-60,000 దాకా ఉంటుంది. ఈ మెక్డోనల్డ్ సర్క్లాజ్కి వచ్చేసి ఒక 15,000లో అయిపోతుంది. శిరోద్కర్ వచ్చేసి ఒక 40-50 దాకా అవుతుంది అన్నమాట. ఈ శిరోద్కర్ సర్క్లాజ్ వేయించుకున్నారనుకోండి, మీరు వేయించుకున్నాక ఏం చేయండి, టేక్ ఏ రెస్ట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బేబీ అనేది సేఫ్ డెలివరీ అవుతుంది. 7th మంత్ 8th మంత్లో మాత్రం అంటే 33 వీక్స్ 34 వీక్స్కి అలా డెలివరీ అయ్యే వాళ్ళు ఏం చేయండి అంటే మీకు ముందే డెలివరీ అవుతామని తెలిసినప్పుడు ఒక డాక్టర్ చెప్తారు కదండి, ఇలా మీకు ఏమంటారు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు ఏం చేయండి అంటే సర్వైకల్ కుట్టు వేసినా కూడా మనకి ఏంటంటే 7th మంత్లో వచ్చేసి మన బేబీ అనేది లంగ్ మెచ్యూరిటీకి వచ్చేసి మనకు 2 ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఒకవేళ మనం ప్రీటర్మ్ బేబీ పుట్టినా కూడా మనకి ఏంటంటే నియోనేటల్ కేర్లో పెట్టినా కూడా మన లంగ్స్ ఓపెన్ అనేది తొందరగా అవుతుంది అనమాట. అంటే లంగ్ మెచ్యూరిటీ అనేది కొంచెం ఈజీగా డెవలప్ అవుతుంది.
ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఒకవేళ ప్రీటర్మ్ బేబీ పుట్టినా కూడా మనం ఏంటంటే తొందరగా మన బేబీ అనేది కవర్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇవి ఏమంటారు ఇంజెక్షన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సర్క్లాజ్లో కూడా 2 టైప్స్ ఉంటాయని కూడా తెలియదు. చాలామందికి తెలియక ఏంటంటే చాలామంది మిస్క్యారేజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే దాని బెస్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.